సో పెద్ద గ్లిమ్స్ అయితే వచ్చింది కదా, అవును. సో ఎలా అనిపించింది మీకు? ఓ పెద్ద మామూలుగా మన రామ్ చరణ్ గారు బర్త్డే రోజే మనకు ఒకటి సింగిల్ అదేది మన లుక్ రిలీజ్ చేసినప్పుడే బాగా ఎక్స్పెక్టేషన్స్. యాక్చువల్గా ఇది తను ఎవరు మన బుచ్చిబాబు గారు కూడా చెప్పిండు ఏమనంటే ప్రతి షెడ్యూల్ కి షూట్ కి మనం ఒక 20 days అట్లా టైం తీసుకునేసి మళ్ళీ రిహార్సల్స్ పెట్టుకొని ఎవరినొకరిని కొత్త ఆర్టిస్టులను తీసుకోవడము, మళ్ళీ స్క్రిప్ట్ ని కొత్తగా గెయిన్ చేసి మంచి స్క్రిప్ట్ ని ఇవ్వడం అని చెప్పింది. కాబట్టి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. ఇంకోటి ఏంటంటే మన రామ్ చరణ్ గారు లుక్ గానీ స్లాంగ్ గానీ ఊర మాస్. అసలు ఏ దానికి పుష్ప ఈ రంగస్థలంకి వాళ్ళు వీళ్ళు హేటర్స్ ట్రోల్స్ చేస్తున్నా సరే అసలు ఏది దీని ముందు ఉండదు. శ్రీకాకుళం స్లాంగ్ అంటున్నారు కొంతమంది. అవునవునవును, స్లాంగ్ శ్రీకాకుళం అంటే ఇప్పుడు సరే శ్రీకాకుళంలో స్లాంగే రాజమండ్రిలో ఉంటుంది, రాజమండ్రిలో ఉండే స్లాంగే మన విశాఖపట్నంలో ఉంటుంది. అది కాదు కానీ స్లాంగ్ అనేది ఏం లేదు. ఖచ్చితంగా అయితే ఈ ఫిలిం మన ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫస్ట్ ఫిలిమ్స్ లో సూపర్ గా ఇచ్చిండు. చూడాలి ఇంకా ఎట్లుంటది అనేది.